నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. మైనారిటీల దినోత్సవం సందర్భంగా కార్మల్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చిని ఈ రోజు జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీ చట్టాలు తెలియకపోవడం వలన మైనారిటీలు తీవ్రంగా నష్టపోతున్నారని సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు. రాజ్యాంగంలో ప్రత్యేకంగా మైనారిటీలకు హక్కులు ఉన్నాయని ఆర్టికల్ 29 సబ్సెక్షన్ 1 భాగం సంస్కృతి భాష గుర్తించాలని సూచించినట్లు తెలిపారు. అలాగే ఆర్టికల్ 30లో వారికి కావలసిన చదువుకి సంబంధించి ఇన్స్టిట్యూషన్ కల్పించుకోవచ్చని, ఆర్టికల్ 340 కింద కొన్ని గ్రూపులు వారు మాట్లాడే భాషను మనం ఎత్తి చూపకూడదని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. ఇందులో మైన్యూట్గా పోవాలంటే ఆర్థికపరమైన, సాంఘికపరమైన, అలాగే సంస్కృతిగా కూడా మైనారిటీస్ కింద ట్రీట్ చేస్తాం. అందుకు కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తారంటే మైనారిటీ అనగానే 2-3 పేర్లు చెప్తారు. అది కూడా మతపరమైన చెప్తారు. ఇది మైనారిటీ అంటే నేను చెప్పేది. తండ్రికి తగ్గ తనయుడుగా అభివృద్ధి కాంక్షుడిగా రామ్మోహన్ నాయుడు నిలిచారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కొనియాడారు. నగరంలోని 7 రోడ్ల కూడలిలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పుష్కర కాలంలోనే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు క్రమశిక్షణ మనందరికీ ఆదర్శనీయమని అన్నారు. చిన్న వయసులోనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవి, ఆసియా పసిఫిక్ దేశాల సమైక్య చైర్మన్ గా ఎన్నిక, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలి వరుసలో కూర్చునే అవకాశం రామ్మోహన్ నాయుడికి దక్కాయని అన్నారు. ఈ రోజు అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి వర్యులుగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఈ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు నిధులతో ఆయన వేదిక ద్వారా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం, ఆనందం. ఈ రోజు ఈ కార్యక్రమం మొన్న కూడా ఆయన మినీ వేడుకలు స్టార్ట్ చేస్తూ నిన్న కూడా అనాథ శరణాలయంలో, అలాగే వృద్ధాప్య ఆశ్రమంలో భోజనాలు అన్ని పెట్టడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అయిన తర్వాత రిక్షా కార్మికులకు దుప్పట్ల పంపిణీ జరుపుతాం. అలాగే నిరుపేద మహిళా సోదరిమణులకు చీరల పంపిణీ కూడా చేపట్టడం జరుగుతుంది. తరువాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఘనంగా జరిపినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా తెలుగు యువతకి, అలాగే పట్టణ తెలుగు యువతకి, టిఎన్ఎస్ఎఫ్ టీమ్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక, ఐటీడీపీ టీమ్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మెండ దాసునాయుడు, పిసిని చంద్రమోహన్, బిర్లంగి రామ్మోహన్, పీరికట్ల విశ్వప్రసాద్, దానేటి శ్రీధర్, మాదారపు వెంకటేష్, బోయిన గోవిందరావు, రవణమాదిగ, రెడ్డి గిరిజాశంకర్, పేరూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలను ఇచ్చాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఇచ్చాపురం శాసనసభ్యులు డాక్టర్ బెందాలం అశోక్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి రామ్మోహన్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చింతామణి అమ్మవారి దేవాలయంలో కేంద్ర మంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసనపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం కూటమి అభిమానులతో కలిసి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను బుధవారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేక్ కట్ చేసి కేంద్ర మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు మరణాంతరం తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, చాలా మంది పార్టీని వీడారని, అటువంటి తరుణంలో రామ్మోహన్ నాయుడు 3 మార్లు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికై ఒక కీలకమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సత్తాను చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ అనుబంధ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నీటి సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా స్థానిక బాల త్రిపుర కాలభైరవ ఆలయంలో రామ్మోహన్ నాయుడు శ్రేయస్సును ఆకాంక్షిస్తూ
ఆయన అభిమానులు కాలభైరవుడికి అభిషేకం నిర్వహించారు. అభిషేకం బాలత్రిపుర కాలభైరవ దేవాలయంలో గణేష్ గురు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని రామన్న ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారంతా ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం పురస్కరించుకుని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పెద్దమ్మ గుడిలో అమ్మవారికి ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విభూతి సూరిబాబు మాట్లాడుతూ అతి చిన్న వయసులో అత్యున్నత పదవులు అలంకరించిన చిక్కోలు బిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు మరిన్ని ఉన్నతి పదవులు అలంకరించాలని, జిల్లా వాసులకు జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల కోసం పరితపించే ఎర్రన్న బిడ్డగా రామ్మోహన్ నాయుడు ప్రజాసేవలో తరిస్తున్నట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సకల భక్తుల శ్రీనివాసరావు, పి ఉమామహేశ్వరరావు, జై రాము, శ్రీనివాసరావు, శంకర్రావు, సూరి, కళావతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. జిల్ ఫౌండేషన్ ప్రతినిధి జాడ సాయి ఆధ్వర్యంలో ఈ రోజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని స్థానిక ద్వారకా నగర్ లో గల ఖ్యాతి ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో అల్పాహార భోజన కార్యక్రమాన్ని జాడ సాయి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ పాల్గొని పేదలకు ఆయన చేతుల మీదుగా వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువనేత కేంద్ర మంత్రి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని పలువురు చాలా మంచి కార్యక్రమాలను చేస్తున్నారని, అందులో భాగంగానే సాయి చేస్తున్న కార్యక్రమం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖ్యాతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రావణి తదితరులు ఉన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ గౌరవ మంత్రి జన్మదినం సందర్భంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మొక్కలు అనేవి భవిష్యత్తుకు శాశ్వత బహుమతి అని తెలియజేస్తూ విద్యార్థులచే వృక్షాలు సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శంకరనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఎన్ఎస్ఎస్ పిఓలు ఎస్ రుద్రమరాణి, ఎస్ మాధవీలత, హేమ, పద్మజ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలను ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీలు పాల్గొని రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు రామ్మోహన్ నాయుడు చిన్ననాటి ఫోటోను బహుకరించారు. ఈ ఫోటోలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు చిన్ననాటి రామ్మోహన్ నాయుడుకు కేక్ తినిపిస్తున్న దృశ్యం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నాయకత్వాన్ని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. శ్రీకాకుళం నగరం చంపా మసీద్ ఆవరణలో మదర్సా ఇబ్రహీంలో విద్యను అభ్యసిస్తున్న సుమారు 50 మంది పిల్లలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా పండ్లు, పుస్తకాలను ముస్లిం నాయకులు పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పుట్టినరోజు సందర్భంగా మదర్సా ఇమాం షేక్ సలీం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ బాషా, రోషన్ షావాలి, దర్గా ముజావర్, షేక్ సలీం, మహమ్మద్ రఫీ, అబ్దుల్ గఫర్ ఖాన్, చాన్ బాషా, అబ్దుల్ రషీద్, షేక్ రిహాన్, బహదూర్ జహీర్, మదర్సా ఇమాములు మౌలానా మహమ్మద్ షఫీ, ఖారీ మహమ్మద్ ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు. సర్వవ్యాధి నివారణకు ఆయుష్ శాఖ అధీనంలో మందులు ఉన్నాయని, ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా చికిత్సతో పాటు అవసరమైన మందులు కూడా అందిస్తామని శ్రీకాకుళం జిల్లా ఆయుష్ విభాగం సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి జగదీష్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వాకర్స్కు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ విభాగం, కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం సారథ్యంలో నెల రోజుల పాటు దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ పేరుతో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఆయుర్వేదమని కొనియాడారు. ఆయుర్వేద వైద్యానికి ప్రాచుర్యం కల్పించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆయుర్వేదానికి అగ్ర తాంబూలం ఇస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 36 ఆయుర్వేద ఆసుపత్రులు, 8 జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రులు నడుస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇంటాక్ సహాయ కన్వీనర్ వావిలిపల్లి జగన్నాథ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్ జి ఇందిరాప్రసాద్, సీనియర్ తెలుగు అధ్యాపకులు బుడ్డేపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులతో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు చేయించారు. తదుపరి కళాశాలలో విద్యార్థినులకు వ్యాసరచనతో పాటు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ, మనమందరం కూడా వినియోగదారులమే కాబట్టి వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన పెంపొందించుకుని గ్రామాల్లో కూడా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వినియోగదారులకు జరిగినటువంటి అన్యాయాన్ని నుండి రక్షణ పొందడానికి చట్టాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ ప్రభాకర్ రావు, వైస్ ప్రిన్సిపల్ పైడి శంకరనారాయణ, డాక్టర్ ఎస్ పద్మావతి, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, కామర్స్ అధ్యాపకులు లలితాభాయ్, సంతోషి పట్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని స్థానిక జామియా మసీదులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కింజరాపు ఎర్రన్నాయుడు మైనారిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్న దారిలోనే ఆయన తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా నడవడం శుభపరిణామని ముస్లిం పెద్దలందరూ ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ ముబారక్, జిల్లా అధికార మైనారిటీల ప్రతినిధి రోషన్ బాషా, శ్రీకాకుళం నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు ఇస్మాయిల్ అధిని, ఉపాధ్యక్షులు సయ్యద్ షఫీ, సయ్యద్ అహ్మద్ తాజ్, మతాఫ్ ఖాన్, చోటా, షబీర్, హారం, రషీద్, మసీద్ ఫజర్ జమాత్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బోర్జ మండలంలోని ఉప్పినవలస గ్రామంలో డిఎల్డిఏ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యాన ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరాన్ని ఈ రోజు వెటర్నరీ వైద్యులు నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్, స్థానిక సర్పంచ్ ప్రతినిధి సిరిపురం వెంకటరమణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీరికట్ల విశ్వప్రసాద్ మాట్లాడుతూ, రైతులు పశుగ్రాసాలను పెంచుకోవాలని, గొర్రెలు, మేకలకు సరైన సమయంలో డీవార్మింగ్ తో పాటు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందుకు అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. డిఎల్డిఏ పర్యవేక్షక అధికారి సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఆడదూడలు పుట్టే విధంగా ఇంజెక్షన్లు ఆవులకు వేస్తున్నట్లు ఆ ఇంజెక్షన్ ద్వారా 90% ఆడదూడలు పుడతాయని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి ఏడీ సిహెచ్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కరుణ, జ్యోత్స్న, విఎల్ఓ రమణ, ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వారి సమస్యలను తీర్చాలని కోరుతూ చేస్తున్న నిరసన కార్యక్రమం బుధవారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీతాలు పెంచాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ గా పనులను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని అన్నారు. భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ జగన్నాథరావు, ఎం శ్రీను, ఎం చంద్రశేఖర్, ఎస్ ఢిల్లీ, రాజు, ఎల్ చంద్రశేఖర్, సత్యబాబు, అక్కలనాయుడు, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. చింత చిగురుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఈ సీజన్లో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి. ఇది రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఫైల్స్ ఉన్న వారికి కూడా బాగానే పనిచేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్ళు, పూతలను కూడా చింత చిగురు తగ్గిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీనితో చేసిన వంటలను చిన్నారులకు తినిపిస్తే కడుపులో నులిపురుగుల సమస్య తగ్గుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు ఉన్నాయి. ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. రక్తంలోనే చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోనే వ్యర్థాలను బయటికి పంపే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది.
జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.